23 సీట్లు వచ్చినాయి పోయినసారి టీడీపీ ప్రభుత్వానికి. కనీసం ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ వాళ్ళు అనేది ఓటమనేది జీర్ణించుకోలేకపోతున్నారు పూర్తిగా. ఇంకా 5 సంవత్సరాల్లో కూడా ఇంకో 5 సంవత్సరాలు కూడా మనది ఒక 5 సంవత్సరాలు ఆగితే మళ్ళీ మనమే వస్తాం అనుకుంటున్నారు. కానీ అదైతే సాధ్యపడదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగితే ప్రజలు అనేవాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతారు. అది 100%. ఇంకా జగన్ అనే అతను మళ్ళీ వస్తాడని మేమైతే అనుకోవట్లేదు. బలోపేతం అవుతారంటారా జగన్ గారు 11 సీట్ల నుంచి పొందుకు? ఏమో ఏమన్నా డెవలప్మెంట్ చూసి ఏమన్నా ఆలోచనలు మారుస్తే, ఆ నవరత్నాలు అనేది తీసేస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో కానీ చెప్పలేం. నవరత్నాల వల్లే కంప్లీట్ ఫెయిల్యూర్ అంటారా? అవును, 100%. నవరత్నాలు కంప్లీట్ ఫెయిల్యూర్ అని నేను చెప్పను. అమ్మఒడి పర్వాలేదు, బాగానే ఉంది, అది వాలంటీర్ విధానం పర్వాలేదు. ఈ ఆటో వాళ్ళకి 10,000, ఈ దాన్ని ఏమంటారు సెలూన్ షాపుల్లో పనిచేసే వాళ్ళకి 10,000, నెక్స్ట్ పండితులకి 10,000, పాస్టర్లకి 10,000, ఇవన్నీ అవసరంలా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని ప్రోత్సహించడం ఎందుకు? అది అవసరమైతే ఇంకొంచెం వాళ్ళకి ఏమన్నా షాపులు పెట్టించి కొంచెం ఏదైనా ఉపాధి కల్పిస్తే అది అతను కాళ్ళ మీద అతను నిలబడతాడు. అది కాదు కానీ అలా 10,000 వేయడం, 15,000 వేయడం కరెక్ట్ కాదు. బూతుల మంత్రులు ఎక్కువయ్యారు వైసీపీలో, దానివల్లే జగన్ ఓడిపోయాడు, దానివల్లే బాగా పెద్ద మైనస్ అయింది జగన్కి అని కూడా చాలామంది విశ్లేషకులు అంటున్నారు. అవును, కొడాలి నాని చూసుకుంటే పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఎంతో విమర్శించారు. అలాగే అంబటి రాంబాబు కానీ, నెక్స్ట్ ఇంకా పేర్ని నాని కానీ, వీళ్ళందరూ కూడా, రోజా కానీ, వీళ్ళందరూ కూడా అలాగే అన్పార్లమెంటరీగా మాట్లాడడం అనేది జరిగింది. రాజకీయ నాయకులు అనేవాళ్ళు కూడా అలా మాట్లాడటం కూడా ఒక వైఫల్యానికి కారణమే. వాళ్ళు మెయిన్ ఫోకస్ వాళ్ళ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేయడం. అది వాళ్ళ ప్రజలకు, అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలకి వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే గమనించాలి. అంతేగాని వీళ్ళ మీద పడి పోట్లాడతాం, వాళ్ళ మీద పడి పోట్లాడటం వల్ల ఏది జరగదు. అది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ నియోజకవర్గంలో ఏమున్నాయో అవి చేసుకోవాలి. ఆల్రెడీ మొదలుపెట్టారు. నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాలు అన్నారు, వెళ్ళి చెకింగ్ చేయడం జరిగింది, ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకో ఎమ్మెల్యే లేడీ ఎవరో వెళ్ళారు, అక్కడ కూడా మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. అన్నీ ఎవరి పనులు వాళ్ళు అలర్ట్గా చేస్తున్నారు. అది బాధ్యత. ఎమ్మెల్యేగా ఆ యొక్క నియోజకవర్గానికి ఏ పనులు కావాలో ఆ పనులు చేయాలి. అంతేగాని అన్పార్లమెంటరీగా మాట్లాడడం, ఇతరుల మీద దృష్టి పెట్టి వాళ్ళని ఇది మాట్లాడటం కాదు. అది చేయకూడదు. ఎమ్మెల్యేగా ఏం బాధ్యతలు అప్పగిచ్చారో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తేనే ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ వైఫల్యం అనేది జరగకుండా ఆ ప్రభుత్వం అనేది గెలుస్తుంది. అది ఇదే కాపు కులానికి చెందిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను నా పేరు మార్పించుకుంటాను, ముద్రగడ పద్మనాభరెడ్డిగా నా పేరు మార్పించుకుంటాను అని సవాల్ చేశారు. దాన్ని స్వీకరించి పేరు కూడా మార్పించుకుంటాను. అంత అవసరం వచ్చిందంటారు. దాని గురించి అతను గెలవలేడు అనుకున్నారు. ఎందుకంటే పొలిటికల్గా వేరు, సినిమా వేరు అనుకున్నారు. కానీ అతను పొలిటికల్గాను బాగా చేయగలడు, సినిమాటిక్గాను బాగా చేయగలడు. అంటే అతను సినిమా హీరో కాదు, ఓ రకంగా రియల్ హీరో. అది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సినిమాలు మానేయాలి. ఎన్టీఆర్ గారు ఎలాగైతే సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చారో మీరు కూడా ఇప్పుడు అలాగే రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. సినిమాలు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, సపోజ్ చూసుకుందాం, ఎవరో ఒకరిని చూసుకుందాం. వాళ్ళకి పలు రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి, పలు రకాల ఇండస్ట్రీలు ఉన్నాయి, పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి, పలు రకాల హోటల్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఏమున్నాయని చెప్పండి? అతను దేని మీద ఆధారపడి ఉంటాడు? సినిమాల మీదే చేసుకోవాలి. సో కొన్నాళ్ళైనా ఆగి సినిమాలు చేసుకుంటే బెటర్. అది అతని యొక్క వృత్తి అనేది అదే కదా. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, సపోజ్ మేము డాక్టర్స్. సో మేము జాబ్ చేసుకుంటా పొలిటికల్ కెరీర్ మీద కూడా, సపోజ్ కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, సపోజ్ చూసుకున్నాం. ఆయన డాక్టర్, ప్రజలకు సేవ చేశాడు. అలాగని ఆయన సేవ చేయడం మానేయలేదు కదా, ఎంతో కొంత చేస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళదే. అది అలాగని రాజకీయాల్ని నిర్లక్ష్యం చేయడం అనేది తగదు. రాజకీయ నాయకుడిగా చేయాలి, అలాగే తన వృత్తిని కూడా గౌరవంగా భావించి చేసుకోవాలి. ఎవరి వృత్తి గౌరవం వాళ్ళది. రీసెంట్గా స్పీకర్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకునేటప్పుడు వైసీపీ నేతలు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీలో లేరు. అవును. అలాంటిది ఇప్పుడు జగన్ గారు నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి స్పీకర్ గారికి డైరెక్ట్గా లేఖ రాయడం జరిగింది. అవును. 11 సీట్లకు ప్రతిపక్ష హోదా కల్పిస్తారంట. కొత్తగా ఏర్పడుతుంది కదా, సో అందరూ బాగానే పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ జరిగిందని కూడా సేకరిస్తున్నారు. అభివృద్ధి పనులు కూడా నిర్వహిస్తానికి ముందడుగేస్తున్నారు కూడా మంచి వార్త. జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇంకా ప్రజలకు ఏదో చేయాలని సేవ. సో నాకు తెలిసి సక్సెస్ఫుల్గా చేయాలనే ఆలోచనతో చేయొచ్చు, చెప్పలేం. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు? రూరల్ ఏరియాకి ఇచ్చారు, నెక్స్ట్ పంచాయతీరాజ్కి ఇచ్చారు, అటవీ శాఖ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ అంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో
పంచాయతీల్లో వాటర్ సోర్స్ కానీ రోడ్లు కానీ ఏమన్నా డెవలప్మెంట్ కోరుకుంటే అతను డెవలప్ చేస్తే గ్రామాల తరపున కానీ కొంచెం డెవలప్మెంట్ వస్తుంది. రూరల్ ఏరియాల్లో మురికి నీటి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సపోజ్ రోడ్ల మీద ఆ డ్రైన్ సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తాం. నెక్స్ట్ అటవీ శాఖ అంటే నాకు అంత ఐడియా లేదు. రూరల్ పరంగా పంచాయతీరాజ్ పరంగా కొంత ఆ రోడ్లు కానీ మురుగునీడు కానీ నెక్స్ట్ వాటర్ సోర్సెస్ కొంచెం సమస్యలు వచ్చి జ్వరాలు కానీ ఇవి వస్తున్నాయి కదా, వాళ్ళని అలర్ట్ చేసి కొంచెం ఎలా శుద్ధిగా మనం చేసుకుంటే బెటర్, దాన్ని ప్యూరిఫికేషన్ అనేది ఎలా చేయాలి దాన్ని బాగా చేయించి అక్కడ ఉన్న వాళ్ళతో బాగా డెవలప్ చేపిస్తే బెటర్.